ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 6వ తేదీ బుధవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 6వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా మానసిక ప్రశాంతత కోసం దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా ప్రతి విషయంలోనూ కూడా ముందుకు దూసుకు వెళ్ళటం, మీరు అనుకున్న దానికంటే ప్రతి పనిలోనూ విజయాలు రావటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అయితే సహజంగానే పనిలో మాత్రం కాసింత పని భారం, ఒత్తిడి అనేవి ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో మీరు మరింతగా ముందంజలో ఉండబోతున్నారండి. ప్రతి పనిని కూడా ఎంతో చురుగ్గా చేసుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. బాధ్యతగా వ్యవహరించడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. ప్రతిరోజు మీరు బాధ్యతగానే ఉంటారు. అయినప్పటికీ కూడా ఈరోజు మీ బాధ్యతల విషయంలో మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి. మీరు ఏదైతే నిర్వర్తిస్తున్నారో ఆ పనులన్నిటిని కూడా చక్కగా భుజాల మీద వేసుకుంటూ మీరు ఎటువంటి చికాకు లేకుండా ప్రతి పనిని పూర్తి చేసే విషయంలో ముందంజలో ఉండగలుగుతారండి. ఆర్థిక పరంగా కూడా ఎంతో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలను కూడా చాలా చక్కగా జరుపుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరింతగా మీరు ముందుకు తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉండబోతుందండి. చక్కగా ఆదాయం పెరుగుతుంది. సకాలంలో డబ్బులు మీ చేతికి అందుతాయి. ఉన్న దానికంటే రెట్టింపుగా మీరు ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాలు కూడా మీకు చేతికి రాబోతున్నాయండి. ఒక్కొక్కసారి అనుకున్న దానికంటే కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మరింతగా లాభం వచ్చే అవకాశం కూడా ఉండబోతుందండి. పెట్టుబడులు కూడా రాణించే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకునే సమయంగా ఉండబోతుందండి. ఖర్చుల విషయంలో మిశ్రమ ఫలితాలైతే ఉంటాయి. అంటే అంత ఎక్కువ ఖర్చులు ఉండవు, తక్కువగాను ఖర్చులు ఉండవండి. మిశ్రమంగా ఉంటాయి. 2 సమానంగా ఉంటాయి. ఏదైతే అనవసరమైన ఖర్చులున్నాయో వాటిని కొంతవరకు వదులుకోవటం కానీ, అవసరమైన ఖర్చుల మీద మీరు ధనాన్ని వెచ్చించడం కానీ, ఇట్లా ఈరోజు మీరు చేసుకోగలుగుతారు. అంటే అన్నిటికీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా లెక్కపూర్వకంగా మీరు ప్రతిదాన్ని చేసుకుంటూ వెళ్ళడం కూడా మీకు మీ డబ్బు ఏదైతే ఉందో అది వృధా ఖర్చులకు పోకుండా చక్కగా సమయానికి వాటిని ఖర్చు పెట్టుకోవడం, పెట్టుబడుల కింద పెట్టడం, భవిష్యత్తు కోసం నిల్వ రూపంలో ఉంచుకోవడం ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అది కూడా మీకు రానున్న రోజుల్లో చక్కటి ఆదాయ మార్గంగా ఉండటం, ఆ డబ్బు మీకు మరింతగా మీకు అన్ని రకాలుగాను ఉపయోగపడటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎంత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారు. మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మాట మంచి జరుపుకోగలుగుతారండి. వారి యొక్క సలహాలను కూడా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో తీసుకోగలుగుతారు. కొత్తగా ఏదైనా ప్రారంభించాలని కానీ, లేదా నూతన వ్యవహారాల పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించడం కానీ, ఇట్లాగే ఈరోజు మీకు ఆసక్తి ఎక్కువగా ఉంటుందండి. ఏదైతే మీరు కొంత మీ నైపుణ్యాన్ని అంటే మీ యొక్క ఉన్నదానికంటే మీ పనితీరుని ఇంకా మెరుగుపరుచుకోవాలి అని కోరుకుంటున్నారో, అటువంటి విషయంలో కూడా ఈరోజు మీరు ముందంజలో ఉండగలుగుతారండి. మీరు మరింతగా వృత్తి, వ్యాపారాలలో నైపుణ్యతను పెంచుకునే అవకాశం కూడా ఉండబోతుందండి. మీరు కొంతవరకు ఏదైతే పెట్టుబడులు పెట్టి వాటి తాలూకా లావాదేవీలను జరపలేకపోయాము అని అనుకుంటున్నారో, అని ఆలోచిస్తున్నారో అట్లాంటి విషయాలలో కూడా ఈరోజు మీరు పురోగతినైతే చూడగలుగుతారు. స్థిర చరాస్తుల విషయాలలో కూడా కొంతవరకు మీరు అనుకున్న విధంగా పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు. మీరు ఏది నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలని కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం కూడా ఈరోజు ఉండబోతుందండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనే కోరికతో ఉన్నవారికి కూడా చక్కగా మీరు వాటిని ఆచరణలో పెట్టుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా వృద్ధిని చూడగలుగుతారండి. ఎక్కువగా మీరు అనుకున్న పనులన్నిటిని కూడా చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అది మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏదైనా విషయాలలో ఇతరులతో
అంటే మీకు పడని వ్యక్తులతో కానీ, మిమ్మల్ని ఉద్రేకపరచాలని చూసే వ్యక్తులతో గానీ, ఏదైనా సందర్భంలో మాట కొంతవరకు పైకి వెళ్ళాలి అని అనిపించినా, మీరు మిమ్మల్ని మీరు కొంతవరకు అదుపు చేసుకుంటూ, వాళ్ళు ఎలాంటి ఉద్రేకానికి గురి చేస్తున్నప్పటికీ, మీరు అక్కడ గట్టిగా వారితో వివాదాలకు దిగటం కానీ, వారితో వాదనలు పెట్టుకోవటం కానీ, ఇట్లాంటివి లేకుండా మీరు సమయస్ఫూర్తితో శాంతంగా వ్యవహరిస్తూ అక్కడి నుంచి వెనుతొడగడం వల్ల, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజున మీరు ప్రశాంతంగాను గడుపుకోగలుగుతారు. అంతేకాకుండా వారు ఏదైతే మీ పట్ల చెయ్యాలి అని చూస్తున్నారో అట్లాంటి వ్యవహారాలను కూడా మీరు ఖండించగలుగుతారండి. అంటే ఎవరైనా మీరంటే పడని వ్యక్తులు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పరచాలని చూడటం, మిమ్మల్ని గొడవల్లోకి లాగాలని ఆలోచించడం, ఇట్లాంటివి ఏదైనా జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. కాబట్టి అటువంటి విషయాలలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, వారు ఏదైనా ఉద్రేకానికి గురి చేసినప్పుడు శాంతంగా మీరు వ్యవహరిస్తూ మీ పనులను చక్కబెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళటం వల్ల, వారు ఏదైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి విరుద్ధంగా వారికి ఫలితాలు ఎదురయ్యే అవకాశం అయితే ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా చాలా తెలివిగా సమయస్ఫూర్తితో వ్యవహరించగలుగుతారు. పెద్దల పట్ల మర్యాద మన్ననలను చూపించగలుగుతారు. అందరితోనూ ప్రేమానురాగంగా వ్యవహరించగలుగుతారు. మీ నుంచి ఎవరైనా సహాయం కోరిన వారికి లేదనకుండా, కాదనకుండా చక్కగా సహాయం చేయగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోవటం, ముందు చూపుతో వ్యవహరించటం మీకు మరింతగా రాణించే అవకాశాన్నయితే ఇవ్వబోతుందండి. కొత్త ఆలోచనలతో ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కూడా మీకు లాభాలను చేకూర్చే విధంగా ఉంటుంది. అంతేకాకుండా కొత్తదనంతో అందరినీ మీ వైపుకు ఆకర్షించుకునే విధంగా కూడా ఉండబోతుందండి. చక్కగా బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే డబ్బుకు సంబంధించినవి ఉన్నాయో వాటిని కూడా ఎంతో చక్కగా జరుపుకునే అవకాశం అయితే ఉంటుందండి. అన్నింటినీ కూడా తెలివిగా జరుపుకుంటూ మీరు అనుకున్న ప్రతి పనిని కూడా చక్కటి శుభ ఫలితాలతో ముందుకు నడిపించే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీ ప్రతి నిర్ణయాన్ని కూడా వారు అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అందరి మాట ఒకటే, చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటూ సంతోషంగా మీరు అనుకున్న ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని పనులలోనూ కూడా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీరు పెట్టిన ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. అనుకున్న విధంగా ప్రతి బాధ్యతను నిర్వర్తించుకుంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి. మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. కొంతవరకు మీరు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే
వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెళకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో, అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రణాళికాబద్ధంగా అమలుపరుస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ప్రతి బాధ్యతను ఎంతో చక్కగా నిర్వర్తించుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ప్రతి పనిలోనూ తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ అన్నింటినీ కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ చక్కగా అన్ని బాధ్యతలను నిర్వర్తించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో ప్రణాళికలు వేసుకుంటూ మీ ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి గౌరవప్రదమైన స్థానంలో మీ ప్రతి పనిని పూర్తి చేసుకుని బాధ్యతగా మీరు అనుకున్న విధంగా మీరు ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. ఇద్దరి మాట ఒకటే, చక్కటి నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ జీవిత భాగస్వామి గౌరవిస్తూ మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా చక్కటి నిర్ణయాలను మీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకోవటమే కాకుండా, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ పెద్దల సమక్షంలో మీరు తెలియచేయటం, సంతోషంగా మీ రోజును గడపటం మీకు మరింతగా ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా కొత్త కొత్త ఆలోచనలతో మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అందరికీ మేలు చేసే విధంగా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలతో ప్రతి పనిని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా తీర్పులు రావటం, మీరు కోరుకున్న విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం, మీరు కోరుకున్న విధంగా చక్కటి ఆలోచనలతో ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి చక్కటి ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.